శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మనం కన్యారాశికి ఈ డిసెంబర్ మాసంలో కన్యారాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే సదా విచారము, ఎప్పుడు బాధపడుకుంటూ కూర్చోవడమే మానసికంగా. తర్వాత కుటుంబంలో కలహాలు, ప్రయాణాల్లో ఆటంకాలు, యత్నకార్య సిద్ధి జరుగుతుంది. కొన్ని పరిస్థితులలో యత్నకార్య భంగము, అది జరగడానికి ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఈ కన్యారాశి వారికి డిసెంబర్ మాసంలో మొదటి వారము కనుక చూసుకున్నట్టయితే సుఖజీవనము, బంధుమిత్రులతో భార్యాబిడ్డలతో కలిసి సుఖంగా ఆనందంగా మానసిక ఆనందంతో సంతోషంగా ఉంటారు. ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ధన ప్రాప్తి అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు, భూమిలో నుంచి పైకి రాదు. మనం ఎవరికైనా ఇచ్చి మరిచిపోయినటువంటి ఒక ధనం రావడం కానీ, మనకు ఎవరైనా ఇచ్చేటువంటి ఒక ధనము ఉంటే ఆ సమయంలో మనకు చేతికి రావడం కానీ జరుగుతూ ఉంది. ధన ప్రాప్తి జరుగుతుంది. కార్యజయము అంటే మనం చేసేటువంటి ఒక కార్యక్రమాలలో విజయం కలగడం అనేటువంటి కూడా జరుగుతుంది ఈ మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుక చూసుకున్నట్టయితే గృహలాభము అంటే ఇల్లు కట్టడానికి ఆలోచన చేయడము, లేదా దానికి శంకుస్థాపనలు చేయడము, గృహాన్ని నిర్మాణం చేయడము, చేసేటువంటి గృహ నిర్మాణం పూర్తి కావడము అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది రెండవ వారంలో. శుభకార్యములు చేయుట అంటే గృహ నిర్మాణం పూర్తయిందంటే గృహప్రవేశం చేయడము, బంధుమిత్రాలతో కలిసి ఉండడము, లేదా తమ కూతుళ్ళకో కొడుకులకో సంబంధాలు స్థిరపడము, వాటికి ఎంగేజ్మెంట్లు వివాహాలు చేయడము అనేటువంటివి జరగడం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ఈ సమయంలో మీరు కులాచారాన్ని, మీ యొక్క వంశాచారము కులాచారం అంటారు, కులాచారాన్ని ఎక్కువగా పాటించడము, కులదైవాన్ని కొలవడము అనేటువంటివి కూడా జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారంలో కనుక తెలిసినట్టయితే మనశ్శాంతి, ధనధాన్య వృద్ధి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల భుజం మించి ఒక బరువు దించుకొని కింద పెట్టినామంటే అమ్మయ్య హాయిగా ఉందిరా నాయన అంటాం. అలాగే కొన్ని కష్టాలు ఈ మొదటి 2 వారాల్లో కొన్ని కష్టాలు తీరిపోవడం వల్ల, అనుకున్న కార్యక్రమంలో విజయం జరగడం వల్ల మూడవ వారంలో వీరికి మనశ్శాంతి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో బంధుమిత్రులతో కలిసి ఉండడము, కుటుంబంలో అందరూ కలిసిమెలిసి సంతోషంగా హాయిగా ఉండడము, ఇవన్నీ కూడా స్త్రీ సౌభాగ్యము, స్త్రీ సౌఖ్యము ఇవన్నీ కూడా జరగడానికి మూడవ వారంలో మనకు ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక 4వ వారం గురించి ఆలోచన చేసినట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ 1, 2, 3 వారాల్లో కొంచెం మనకు అనుకూలంగా ఉండి చాలా ప్రయాణాలు చేయడము, విపరీతంగా కష్టపడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడము 4వ వారంలో. వృధా సంచారము, ఎక్కడైనా అనవసరంగా ప్రయాణాలు చేయడము, ఎవరో స్నేహితులు ప్రోద్బలం చేయడము, దానివల్ల అనవసరమైన ప్రయాణం చేయడము. మామూలుగా చేసే వృత్తి వ్యాపారాల్లో మొదటి 2, 3 వారాల కంటే ఈ వారంలో స్వల్ప ఆదాయం మాత్రమే రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాత్రము కష్టాలు కూడా ఈ కన్యారాశి వారికి ఉండకూడదు అని అనుకుంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఎందుకంటే విష్ణువు సర్వవ్యాపి, అంతటా నిండి ఉన్నాడు. ఇందుగలడు అందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పినట్టుగా భాగవతంలో విష్ణుమూర్తి సర్వవ్యాప్తి. కాబట్టి ఆ విష్ణుమూర్తిని గనక ఈ కన్యారాశి వారు ప్రతిరోజు ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే అన్ని విధాల కష్టాలు తొలగిపోయి కన్యారాశి వారు ఈ డిసెంబర్ మాసంలో సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.